హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ హెచ్ఆర్ చెక్స్ యువర్ రెజ్యూమ్. మీ రెజ్యూమే ఒకటి జాబ్కి అప్లై చేసినప్పుడు హెచ్ఆర్ మీ రెజ్యూమేని ఎలా చెక్ చేస్తారో డీటెయిల్గా అయితే మనం తెలుసుకుందాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఈ సమ్మర్లో పైథాన్తో స్కిల్ అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళకి లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మే 1 నుండి కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026 45 days కోర్స్ డ్యూరేషన్. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 7 PM to 9 PM. 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఈ సమ్మర్లో పైథాన్తో స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనే వాళ్ళకి ఈ కోర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చండి. ప్రతిదీ కూడా స్క్రాచ్ నుండి తెలుగు లాంగ్వేజ్లో సింటాక్స్ బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కోడింగ్ ఎక్సర్సైజెస్, రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నాం. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కోర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ అండ్ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా పైథాన్ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే ఈ సమ్మర్లో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. సో హెచ్ఆర్ రెజ్యూమే ఎట్లా చెక్ చేస్తాడంటే ఒక సాఫ్ట్వేర్ స్క్రీనింగ్ ఉంటుందండి. ఓకేనా? అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పి చాలా కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ స్క్రీనింగ్ అయితే యూజ్ చేస్తున్నారు. మెనీ కంపెనీస్ యూజెస్ ఏటీఎస్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. ఇది ఏం చేస్తుందంటే వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో ఉండే కీవర్డ్స్ లైక్ స్కిల్స్ కానీ టూల్స్ కానీ రోల్ కానీ మీ రెజ్యూమేలో ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుందండి. ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. జాబ్ మ్యాచ్ అవుతుందా, అట్లీస్ట్ ఒక 70 to 90% మ్యాచ్ అవ్వాలి కదా. ఒకవేళ జాబ్ డిస్క్రిప్షన్లో ఉండే కీవర్డ్స్ లైక్ కీ స్కిల్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కావాల్సిన టూల్స్ కానీ మీ రెజ్యూమేలో లేకపోతే రెజ్యూమ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. కీవర్డ్స్ అనేవి మిస్ అయితే రెజ్యూమ్ రిజెక్ట్ అయిపోతుంది. సో మీరు ఒక జాబ్కి అప్లై చేసేటప్పుడు మీ రెజ్యూమే క్రియేట్ చేసుకుంటారు కదా. జాబ్ డిస్క్రిప్షన్లో ఉండే స్కిల్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ మీ రెజ్యూమేలో ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే అప్డేట్ చేసుకోండి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్స్ అనేవి జాబ్ టు జాబ్ చేంజ్ అయిపోతాయి. మీరు ఒకటే రెజ్యూమే అన్ని జాబ్స్కి అప్లై చేస్తారనుకోండి, అక్కడ కూడా రిజెక్ట్ అయిపోతుంది. సో జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మీ రెజ్యూమే అప్ టు డేట్ ఉందో లేదో చూసుకుని అప్లై అయితే చేయండి. సో నెక్స్ట్ క్విక్ హ్యూమన్ స్కాన్. సో ఒకవేళ మాన్యువల్గా హెచ్ఆర్ చెక్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మీ పేరు, కాంటాక్ట్ డీటెయిల్స్, జాబ్కి రిలవెంట్ స్కిల్స్ ఉన్నాయా లేవా, ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తారా, అసలు మీరు ఎక్స్పీరియన్స్ పర్సనా కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఈ క్విక్ స్కాన్ చేసుకుంటారు అనమాట. సో విత్ ఇన్ సెకండ్స్లో జాబ్ రోల్కి మీరు మ్యాచ్ అవుతున్నారా లేదా అనేది హ్యూమన్ క్విక్ స్కాన్లో తెలిసిపోతుంది. ఒకవేళ మీరు వెబ్ డెవలప్మెంట్ జాబ్ రోల్కి అప్లై చేశారు, మీ రెజ్యూమే అంతా కూడా టెస్టింగ్ రిలేటెడ్గా ఉంటే అది రిజెక్ట్ అవుతుందండి. ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేవి వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్గానే ఉండాలి. నెక్స్ట్ కాంటెంట్ క్వాలిటీ చెక్. లైక్ హెచ్ఆర్ ఏం ఎవాల్యుయేట్ చేస్తారంటే హెచ్ఆర్ ఏం చెక్ చేస్తారంటే రెజ్యూమే అనేది క్లియర్ అండ్ సింపుల్ ఫార్మెట్లో ఉందా లేదా, ఆ రెజ్యూమే అనేది కలర్ఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్తో టేబుల్స్తో ఇట్లా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. క్లియర్ అండ్ సింపుల్ ఫార్మెట్లో ఉండాలి, క్లీన్ టెంప్లెట్ ఉండాలి, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదు, పారాగ్రాఫ్స్ బుల్లెట్ పాయింట్స్ మెన్షన్ చేయకూడదు, నాట్ పారాగ్రాఫ్స్. ఓకే. అచీవ్మెంట్స్. సో మీ రెస్పాన్సిబిలిటీస్ కాకుండా అచీవ్మెంట్స్, మీ కంపెనీలో ఉన్నప్పుడు ఏం అచీవ్మెంట్ చేశారు, వాట్ ఈస్ అనేది మెన్షన్ చేయాలి. లైక్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేశారు అండ్ లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ప్రాజెక్ట్స్లో వర్క్ చేశారు అనే దానికంటే మీ జాబ్, ఇప్పుడు మీరు ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ రిలేటెడ్గా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ రిలేటెడ్గా ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్డ్ పైథాన్ బేస్డ్ ఆటోమేషన్ టూల్, ఆ డెవలప్డ్ జాంగో వెబ్ అప్లికేషన్, ఇట్లాంటివి ప్రాజెక్ట్స్ నేమ్స్తో మెన్షన్ చేయాలండి.
లైక్ ఏ టెక్నాలజీస్ యూజ్ చేశారు, ఏం టూల్స్ యూజ్ చేశారు అనేది మెన్షన్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ అనేది గిట్‌హబ్‌లో పెట్టి ఆ రిపాజిటరీ లింక్ పెట్టండి. ఇంకా వెయిటేజ్ పెరుగుతుంది. అండ్ ఫైనల్ డెసిషన్ ఫ్యాక్టర్స్ లైక్ షార్ట్ లిస్ట్ అనేది షార్ట్ లిస్ట్ అనేది దేనిపైన డిపెండ్ అయ్యి ఉంటుందంటే, జాబ్‌కి స్కిల్ మ్యాచ్ అయిందా లేదా? జాబ్‌కి రిలవెంట్ ప్రాజెక్ట్స్ ఏవైనా చేశారా లేదా? రెజ్యూమే క్లారిటీగా ఉందా లేదా? మీ కమ్యూనికేషన్ లెవెల్ ఎట్లా ఉంది? ఇవన్నీ కూడా వీటిపైన డిపెండ్ అయ్యి హెచ్ఆర్ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఒక రెజ్యూమే ఎలా బిల్డ్ చేయాలో కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేసాం. ఒకసారి చెక్ చేయొచ్చండి. అండ్ థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానెల్.